ఆయన మీతో చెప్పింది చేయండి, అంతే. మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మీకు సమయం ఇవ్వడానికి, జవాబు ఇవ్వడానికి సమయం అవుతుంది. ఎదురు చూడండి, నిరాశపడద్దు, మీ నిరీక్షణ కోల్పోవద్దు. వెయిట్. ఓరిమి అవసరమైంది. మీ జీవితంలో ఏదైతే అడుగుతున్నారో అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా చేయవాడు ఆయన. నిరాశపడితే ఎలాగా? మీరు నిస్పృహలోనైతే ఎలా అండి? కాదు, మరీ బయటకు వచ్చింది. రండి, ఎదురు చూస్తున్నారు. మరీ ఏం చెప్తుందో, మరి ద్రాక్షరసం అయిపోయింది కదా, వచ్చింది. ఆయన మీతో ఏది చెప్తే, అసలు ఎంత విశ్వాసం అండి. అందుకే ఆమె దయాప్రాప్తురాల. నీకు ఎంత విశ్వాసం మరికి. లోన యేసయ్య మాటలు ఆమెకి ఏమన్నా ఆయన అద్భుతం చేస్తాడు అనిపించిందా? నాతో నీకేం పని అన్నాడు, నా సమయం ఇంకా రాలేదన్నాడు. బయటకు వచ్చామంటది, ఆయన మీతో చెప్పింది చేయండి. మీ జీవితంలో ఏ సమస్య అయినా, ఏ లోటైనా, ఏ కొరత అయినా, ఏ కష్టమైనా, ఏ అవమానమైనా, ఎవరు పరిష్కరించలేని సమస్య అయినా, ఒక్కసారి యేసయ్య దగ్గరికి మీరు ఆ సమస్యను తీసుకుని వెళ్తే, వెయిట్, దేవుడు మీ జీవితంలో జవాబిచ్చేదాకా ఎదురు చూడు. ఒక్కోసారి తెలుసా, అసలు ఒప్పుకున్నది, ఇంక అయిపోయింది మన పని, ఇంకా మన వల్ల కాదు, నా వల్ల కాదు, నేను భరించలేదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఆగు. దేవుడు చెప్తాడు, ఆగు. ఇప్పుడు దాకా ఆగేవు కదా, ఆగు. ఇప్పుడు దాకా ఎదురు చూసావు కదా, చూడు. ఒకవేళ నీ జీవితంలో ఎదురు చూడకపోతే, నీ ఓపికను కోల్పోతే ఇస్మాయిల్ వచ్చేస్తాడు. ఎవరు వచ్చేస్తారు? ఇస్మాయిల్ వస్తాడు, బాంబు వేస్తాడు, పోతాడు. మరి ఇస్మాయిల్ ఆడ నుంచి వచ్చాడు, ఓపిక లేకపోవడం ద్వారా వచ్చాడు. ఎవరు? పెద్ద చెప్పండి. ఇస్మాయిల్. హమాస్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఓపిక లేకపోవడం ద్వారా కదా. హమాస్ ఎక్కడ పుట్టాడు? షారమ్మ, హమాస్, అల్ ఖైదా. ఓపిక లేకపోవడం ద్వారా బాంబుల తయారీ వ్యవస్థను పట్టుకొచ్చారు కదా. కుడి చేత్తో కాదు, లెఫ్ట్ హ్యాండ్. ఏమి లేపడం ద్వారా? ఓపిక లేపడం ద్వారా. ఆ రోజు ఆమె ఓపిక లేక ఎదురు చూడబోతే, రే అయ్యా, భర్తతో ఒకవేళ దేవుడు ఇట్టిస్తాడేమో బిడ్డల్ని. ఎట్టిస్తాడు? ఎందుకు ఇస్తాడు? ఆయన ఇచ్చే దారి చెప్పాడు. నీ గర్భమున పుట్టేవాడే 15వ అధ్యాయం. కానీ 16వ అధ్యాయంకి వచ్చినప్పటికల్లా పూర్తిగా దేవుని పక్కన పెట్టి ఓపిక లేకుండా శరీర సంబంధులుగా మారిపోయారు. అయ్యా, హాగరుణ్ణి అబ్రహాము ఎందుకు అంటల్లా అన్న పోయేది. చూసారా? ఓపిక లేకపోవడం ద్వారా వేటగాడు వచ్చాడు. ఎవరు? ఇస్మాయిలు, అరణ్యవాసి. ఇస్మాయిల్ ఎట్టంటాడు తెలుసా? పసితనంలో 6 నెలల బిడ్డ ఎవరు? ఇసాకుని గిచ్చుతున్నాడు, పరిహసిస్తున్నాడు. 14 సంవత్సరాలు అంటే ఏం చదువుతున్నాడు? మన లెక్కల్లో 9వ తరగతి. 9వ తరగతోడు 6 నెలల పిల్లోని గిచ్చుతుంటాడంటే అర్థం ఏంటి? ఓపిక లేపడం ద్వారా. వింటున్నారా? ఓరిమి అవసరమైంది. ఆవేశపడద్దు. కూడా ఆయన మీతో ఏది చెప్తా చేయండి.